కోసం, బంగారం కోసం, భూముల కోసం రాజులు యుద్ధాలు చేశారని చరిత్రలో చదువుకున్నాం. కానీ భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద యుద్ధం దేనికోసమో తెలుసా? కేవలం గుక్కెడు నీళ్లు కోసం. అవును, మీరు వింటున్నది నిజమే. మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది నీటి కోసమే జరుగుతుంది అని ఐక్యరాజ్య సమితి ఎప్పుడో హెచ్చరించింది. భూమి మీద 3 వంతులు నీరే ఉన్నా తాగడానికి మాత్రం చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి ఎందుకు వస్తోంది? నదులు ఎందుకు ఎండిపోతున్నాయి? నీటిని ఆయుధంగా మార్చుకున్న దేశాలు భవిష్యత్తులో ఎలా తలపడబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. మనం భూమిని నీలిగ్రహం అని పిలుచుకుంటాం. ఎందుకంటే భూమి మీద 70% నీరే ఉంది. కానీ ఇందులో మనకు పనికొచ్చేది, మనం తాగగలిగేది కేవలం 1% మాత్రమే. మిగతాదంతా ఉప్పు నీరే. ఇప్పుడు ఆ 1% నీరు కూడా మానవ నిర్లక్ష్యం, స్వార్థం కారణంగా కలుషితమైపోతోంది, లేదంటే ఆవిరైపోతోంది. పెరుగుతున్న జనాభా, మారుతున్న జీవన శైలి కారణంగా నీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు బావిలో చేద వేస్తే కనీసం ఒక బకెట్ నీళ్లైనా వచ్చేవి. ఇప్పుడు 1000 అడుగులు తవ్వినా దుమ్ము తప్ప నీటి తడి కనిపించడం లేదు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ప్రపంచంలోని చాలా నగరాల్లో డే జీరో పరిస్థితులు వస్తున్నాయి. అంటే కుళాయి తిప్పితే చుక్క నీరు కూడా రాని రోజు దగ్గరలోనే ఉందన్నమాట. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నగరంలో ఇప్పటికే ఈ పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రజలు రేషన్ షాపుల్లో బియ్యం కోసం నిలబడ్డట్టు నీళ్ల కోసం క్యూలో నిలబడుతున్నారు. నీటి సమస్య అనగానే మనకు ఎండిపోయిన చెరువులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ అసలు సమస్య కంటికి కనిపించని నీరు. మనం వేసుకునే ఒక జీన్స్ ప్యాంటు తయారు చేయడానికి దాదాపు 7,000 లీటర్ల నీరు ఖర్చవుతుందని మీకు తెలుసా? 1 కిలో మాంసం ఉత్పత్తి చేయడానికి 15,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. అంటే మనం విదేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామంటే పరోక్షంగా వారి నీటిని కూడా తెచ్చుకుంటున్నామన్నమాట. అభివృద్ధి చెందిన దేశాలు తమ నీటిని కాపాడుకుంటూ నీటి కొరత ఉన్న దేశాల నుంచి పంటలను, వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాయి. దీనివల్ల పేద దేశాల్లోని భూములు ఎడారులుగా మారిపోతున్నాయి. కార్పొరేట్ కంపెనీలు నీటి వనరులను ఆక్రమించుకుని బాటిల్ నీళ్లుగా మార్చి మళ్లీ మనకి అమ్ముతున్నాయి. ప్రకృతి ఉచితంగా ఇచ్చిన నీటిని మనం కొనుక్కొని తాగే దౌర్భాగ్య స్థితికి చాలా కాలం క్రితమే వచ్చేసాం. అంతర్జాతీయంగా చూస్తే పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ప్రపంచంలోని పెద్ద నదులు చాలా వరకు 2-3 దేశాల గుండా ప్రవహిస్తాయి. ఇప్పుడు ఎగువన ఉన్న దేశాలు ఆ నదులపై ఆనకట్టలు కట్టి దిగువన ఉన్న దేశాలకు నీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ఉదాహరణకు ప్రపంచంలోనే పొడవైన నైలు నది కోసం ఈజిప్ట్, ఇథియోపియా దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అలాగే సింధు నది జలాల కోసం భారత్, పాక్ మధ్య, బ్రహ్మపుత్ర నది కోసం భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. చైనా అయితే టిబెట్ పీఠభూమిని తమ గుప్పెట్లో పెట్టుకుంది. ఆసియాలోని దాదాపు 10 దేశాలకు నీరు అందించేది ఈ పీఠభూమే. అంటే చైనా తలుచుకుంటే ఆసియా గొంతు ఎండబెట్టగలవని చెప్పకనే చెబుతూ ఉంటుంది. చైనా తలుచుకుంటే కింది ప్రాంతాలను వరదలతో ముంచేయగలదు. నీరు ఇప్పుడు ఒక శక్తివంతమైన రాజకీయ ఆయుధంగా మారిపోయింది. వాతావరణ మార్పుల వల్ల హిమాలయాల్లోని మంచు కొండలు కరిగిపోతున్నాయి. మొదట్లో వరదలు వచ్చి ముంచేసినా ఆ తర్వాత నదుల్లో చుక్కనీరు ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచ జనాభాలో సగం మంది తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కోబోతున్నారు. నీరు లేకపోతే పంటలు పండవు. అంటే తప్పనిసరిగా ఆహార సంక్షోభం వస్తుంది. కరెంటు ఉత్పత్తి నీళ్లు లేక ఆగిపోతుంది. పరిశ్రమలు మూతపడతాయి. దాహంతో అలమటించే ప్రజలు నీటి కోసం పొరుగు దేశాల్లోని ప్రాంతాలకు వలసలు వెళతారు. దీనివల్ల దేశాల మధ్య సరిహద్దు గొడవలు, అంతర్యుద్ధాలు మొదలవుతాయి. సిరియాలో జరిగిన అంతర్యుద్ధానికి ఒక రకంగా ఆహార కరువు, నీటి కొరతే కారణమని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అంటే నీటి కరువు శాంతిని కూడా ఆవిరి చేసేస్తుందన్నమాట. నీరు మనిషికి అత్యవసరమైనది. అందుకే దానికి అంతటి విలువ. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటన్నది చూస్తే సముద్రపు నీటిని మంచినీరుగా మార్చడమేనా? ఇజ్రాయెల్ వంటి దేశాలు అదే చేస్తున్నాయి. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం. పేద దేశాలకు అది సాధ్యం కాదు. ఉన్న ఏకైక మార్గం నీటిని పొదుపు చేయడం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం. నీరు మన హక్కు అని వాదించే రోజులు పోయాయి. నీరు మన బాధ్యత అని గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. మనం పళ్ళు తోముకునేటప్పుడు కుళాయి కట్టేయడం దగ్గర నుంచి నదులను కలుషితం చేయకుండా ఉండడం వరకు ప్రతి ఒక్కరూ
నీటి గురించి బాధ్యత తీసుకోవాలి. లేకపోతే మన మనవళ్ళు మ్యూజియంలో నీళ్ల సీసాలు చూసి ఒకప్పుడు మనుషులు వీటిని తాగేవాళ్ళట అని చెప్పుకునే రోజులొస్తాయి. అది మానవ జాతికి అతిపెద్ద ఓటమి అంటారు పర్యావరణవేత్తలు. అది నేడు సామాన్యుడు కూడా తెలుసుకోవాల్సిన సత్యం.